ఈ దినంలో సార్ నేను దేవుని విశ్వాసిగా జీవిస్తున్నాను, దేవుని కుమారుడిగా కుమార్తెగా నేను జీవిస్తూ ఉన్నాను అని మీరు అనుకుంటున్నారేమో. నేను రక్షించబడినటువంటి వారినే అని అనుకుంటున్నారేమో. అయితే మీ చుట్టూ పాపం అలుముకున్నది, మీ చుట్టూ చీకటి అలుముకున్నది, నీ చుట్టూ పాపం విలయ తాండవం చేస్తున్నప్పుడు మీరు లోకాన్ని చూస్తూ ఉన్నప్పుడు మీకేమనిపిస్తుంది? మీరు పాపాన్ని చూస్తూ ఉన్నప్పుడు, పాపం మీ కంటితో మీరు చూస్తూ ఉన్నప్పుడు, మీకు పాపం చూస్తే, లేకపోతే అన్యాయం చూస్తే, అక్రమం చూస్తే, దౌర్జన్యం మీకు కనిపిస్తూ ఉంటే, మీ కంటితో మీరు దాన్ని చూస్తూ ఉంటే మీ రియాక్షన్ ఏంటి? సార్ నేను విశ్వాసంగా బతుకుతున్నాను అనేటువంటి వారికి నేను ఈ మాట చెప్తా ఉన్నాను. దేవుని కుమారులు కుమార్తెలు అనబడుతున్నటువంటి వారికి ఈ మాట నేను చెప్తూ ఉన్నాను. మీకు ఈ లోక సంబంధమైనటువంటి పాపం, దోషం, ఈ యొక్క శిక్ష, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సకల విధములైనటువంటి పాపాలు కనిపిస్తూ ఉన్నప్పుడు, అన్యాయం, అక్రమం మీ కళ్ళ మీద ఎదుట కనిపిస్తూ ఉన్నప్పుడు, మీ కళ్ళ ఎదుట అది జరుగుతూ ఉన్నప్పుడు మీ యొక్క రియాక్షన్ ఏంటి? మీ యొక్క ప్రతిఫలం ఏంటి? చాలా సందర్భాల్లో విశ్వాసంగా బ్రతుకుతూ ఉన్నాం కానీ పాపం చూసి అలవాటైపోయింది అనేటువంటి బ్రతుకులు కాదా? మీ కళ్ళ ఎదుట పాపం జరుగుతూ ఉన్నా ఇది పాపంరా అని చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి, ఇది అన్యాయంరా అని చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, ఇది దౌర్జన్యంరా, ఇది నీది తప్పురా అని చెప్పలేనటువంటి అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాము అని అంటే నువ్వు వెలుగు సంబంధమా, చీకటి సంబంధమా? చీకటి సంబంధి అయితే అందరితో పాలంగా వెళ్ళిపోతాడు, వాడికి పెద్ద మార్పు అవసరం లేదు. వెలుగు సంబంధి అయినటువంటి వాడికే మార్పు కావాలి. వెలుగు సంబంధి అయినటువంటి వాడికే చూసినప్పుడు చిరాకు రావాలా. పాపం జరిగిస్తూ ఉన్నప్పుడు, పాపం చూస్తూ ఉన్నప్పుడు, దాన్ని చూస్తూ ఉన్నప్పుడు నువ్వు అసహ్యపడుతూ ఉన్నావు అని అంటే, దాన్ని చూసి చీకరించుకుంటున్నావు అని అంటే, దాన్ని చూసి దరిద్రం ఇది అని అనుకుంటున్నావు అని అంటే నువ్వు వెలుగు సంబంధి. కానీ అందరూ చేస్తూ ఉన్నారులే, అందరూ చూస్తున్నారు కదా, మనం మాత్రం రియాక్ట్ అయితే ప్రయోజనం ఏముంది? అందరూ రియాక్ట్ అవ్వట్లేదు కదా, అందరూ స్పందించట్లేదు కదా, మనం స్పందిస్తే పెద్ద ఏముందలే, అందరూ ఎలా ఉన్నారో అలాగే మనం ఉందాం అని అనుకుంటున్నావేమో. అలా అనుకున్నటువంటి నువ్వు నేను చీకటి సంబంధులమే. నువ్వు ఇంకా వెలుగులోనికి రాలేదు, పూర్తిగా వెలుగులోనికి రాలేదు. ఆలోచన చేయండి. దేవుని యొక్క వెలుగు సంబంధి కొన్ని వాటిని అసలు ప్రతిఘటిస్తాడు. ఎలా అనంటే వాడి ఎదురుగా అన్యాయం జరుగుతుంది అని అంటే వాడు వెళ్ళి నిలబడతాడు, అక్రమం జరుగుతుంది అని అంటే వాడు వెళ్ళి నిలబడతాడు, అక్కడ దౌర్జన్యం జరుగుతుంది అని అంటే వాడు వెళ్ళి నిలబడతాడు. కానీ మనకున్నటువంటి విషయం ఏంటో తెలుసా? అక్రమము, అన్యాయం, దౌర్జన్యం జరుగుతుంది అని మనకు తెలుసు, కానీ మనం ముసుగు వేసుకుని దరిద్రమైనటువంటి జీవితం జీవిస్తున్నాం. ఎంత ముసుగు వీరులు అనంటే, సార్ నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి, నేను గొడవలకు వెళ్ళానండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి, నేను అన్యాయం జరుగుతున్న నోరు మూసుకుని చూస్తూ ఉంటానండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి, దేవుడు గొడవకి వెళ్ళొద్దన్నాడండి. అక్రమం, అన్యాయం జరుగుతుంటే దేవుడు ప్రశ్నించొద్దన్నాడా? ఇది నీ యొక్క క్రైస్తవ్యమా? క్రైస్తవ్యంలో నేర్చుకున్నటువంటి జీవన విధానం ఇది. చాలామంది క్రైస్తవులు ఏదో ఎలా అంటే పాము ఉన్నప్పుడు పామును కొడతారు చాలామంది, అటు పాము చావదు, ఇటు కర్ర. మన బ్రతుకులు అంతే, అటు వెచ్చగా ఉండం, ఇటు చల్లగా ఉండం, మధ్యస్థంగా బతికేస్తాం. మనకి అన్యాయం అని తెలిసినా కూడా ఏం పర్లేదు కాదా? కానీ ఒక విషయం చెప్పమంటారా? ఇప్పుడు అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, ఇది తెలిసిన తర్వాత నువ్వు వెళ్ళి మాట్లాడతావా? సార్ అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయింది, దౌర్జన్యం జరిగిపోయింది, సార్ ఇది తప్పు సార్ అని వెళ్ళి మాట్లాడగలుగుతావా? అంత దమ్ము ధైర్యం కూడా నీ దగ్గర లేదు. మరి ఎలా చెప్పేసుకుంటామండి మనం వెలుగు సంబంధులు అని?
ఈ లోకంలో మనం చూస్తున్న దాన్ని అసహించుకోకుండా నేను వెలుగు సంబంధిని అని నువ్వు ఎలా చెప్పేసుకుంటావు? చెప్పుకోలేవు కదా. చీకటి ఎలా మన జీవితంలోనికి ప్రవేశించింది అని అంటే, నేత్రాలు ముయ్యబడిన కారణము చేత మన జీవితంలోకి ప్రవేశించింది.